నేత్ర సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ ఎస్ సంతోష్ విద్యార్థులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నేత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులకు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో కలిసి కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ బ్లైండ్నెస్ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ద్వారా జిల్లాలోని 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి కంటి సమస్యలున్న విద్యార్థులకు అద్దాలు పంపిణీ చేశామన్నారు. గురుకుల పాఠశాలల్లో చిన్నారులకు ఆహ్లాద వాతావరణం కల్పించాలని అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఎర్రవల్లి చౌరస్తాలోని 10వ బెటాలియన్లో ఎస్పీ శ్రీనివాసరావు కమాండెంట్ సాంబయ్యతో కలిసి పిల్లల ఉద్యానవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బెటాలియన్ సిబ్బందితో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై కమాండెంట్ తో చర్చించారు. సిబ్బంది సంక్షేమానికి తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అదనపు డీజీపీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సంతోష్ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్ లో కలెక్టర్ త్రాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. పట్టణాల్లో తాగునీటి డిమాండ్ సరఫరా మధ్య సమతుల్యం ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని, సరఫరాలో ఇబ్బందులు తలెత్తితే ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని అన్నారు. గ్రామాల్లో నీటి కొరత ఉన్న ప్రదేశాల్లో పంచాయతీ నిధులు వినియోగించి ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఉపాధి హామీ వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలపై అవగాహన పెంచుకుని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎం భీమన్న ఎస్బీఐ మేనేజర్ చైతన్య తెలియజేశారు. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం పీఎంఈజీపీ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు స్థానిక బ్యాంకు వద్ద మేనేజర్ చెక్కులను అందజేశారు. జిల్లాలోని గోకులపాడుకు చెందిన శైలజకు 5 లక్షల రూపాయలు 35% రాయితీతో డైరీ యూనిట్ ఏర్పాటుకు రుణం మంజూరైనట్టు వారు పేర్కొన్నారు. అలాగే ముద్రా డైరీ యూనిట్ పల్లెపాడుకు చెందిన అనురాధ, గొల్ల రామలక్ష్మి, మమతలకు ఒక్కొక్కరికి 1.50 లక్షల రూపాయల చొప్పున రుణం మంజూరైందని తెలియజేశారు. ఎరువులు, పెస్టిసైడ్ దుకాణాల్లో రైతులు కొనుగోలు చేసిన ఎరువులు, పురుగు మందులు వీటికి సంబంధించి బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలని మండల వ్యవసాయాధికారి సురేఖ అన్నారు. మండలంలోని అన్ని గ్రామాల డీలర్లతో రాజోలి రైతు వేదికలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రతి నెల 15వ తేదీలోగా పెస్టిసైడ్ స్టాక్ ప్రాడక్టుల వారీగా ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు. కంపెనీలకు సంబంధించిన లైసెన్స్ పత్రాలను జతపరచాలని సూచించారు. అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ప్రారంభించి కూలీలకు పనులు కల్పించవలసిన బాధ్యత అధికారులదేనని ఎంపీడీఓ ఆంజనేయరెడ్డి అన్నారు. ప్రతి గ్రామంలో 50 మందికి తగ్గకుండా కూలీలు హాజరయ్యేలా చూడాలని సూచించారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని గ్రామాల్లో త్రాగునీటి ఎద్దడి రాకుండా పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలన్నారు. ఉన్నత విద్యకు బ్యాంకులు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ గ్రామీణ వికాస బ్యాంక్ మేనేజర్ రాఘవేందర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. జిల్లాలోని ఇటిక్యాల మండలంలోని బి వీరాపురం ఉన్నత పాఠశాల విద్యార్థులకు జీరో అకౌంట్ బ్యాంకు పాస్ పుస్తకాలను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్ రెడ్డి, ఉపాధ్యాయులు పెద్ద ధన్వాడ శేఖర్ తో కలిసి మేనేజర్ అందజేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో కృత్రిమ మేధ ప్రభావితం చేస్తోంది. ఈ అత్యాధునిక సాంకేతిక సహాయంతో ప్రాథమిక విద్య బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద నారాయణపేట జిల్లాలోని 10 పాఠశాలల్లో ఏఐ బోధన చేపడుతూ ఉండగా ఇకపై అన్ని జిల్లాల్లో అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జోగులాంబ గద్వాల జిల్లాకు 22 పాఠశాలల్లో 660 మంది విద్యార్థులకు అందనుంది. ప్రాథమిక స్థాయిలోని 3, 4, 5 తరగతుల విద్యార్థుల్లో మెరుగైన సామర్థ్యాల కోసం చర్యలు తీసుకుంటారు. ఈకే స్టెప్ అనే కంపెనీ సహకారంతో విద్యలో వెనుకబడిన సి గ్రేడ్ విద్యార్థులను గుర్తించి ప్రత్యేక సాఫ్ట్వేర్ తో పిల్లలను ఆకట్టుకునే విధంగా ఏఐ బోధన అందిస్తారు. ఇందుకోసం ఆ పాఠశాలలో లేదా పక్కనే ఉన్న ఉన్నత పాఠశాలలోని కంప్యూటర్లను ఉపయోగిస్తారు. ఎంపిక చేసిన 3 నుంచి 5వ తరగతి విద్యార్థులను 5గురికి ఒక బ్యాచ్ ను ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క బ్యాచ్ కి తెలుగు వాచకం, గణిత అభ్యాసాలపై 20 నిమిషాల నిడివిలో ఏఐ పాఠాలు బోధిస్తారు.